జీవన రాగాలు ధారావాహిక మొదటి భాగం. ముందుగా రచయిత మాటలు. ఈ మన భారతావనికి, మన హైందవతకు ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేకత ఉంది. దానికి కారణం ఈ దేశవాసులైన మన పూర్వీకులు సత్కీర్తివంతులైన తల్లిదండ్రులు, వారి పెంపకంలో పెరిగిన వారి వారసులు. నేటి మన దేశ ప్రజ యువతరం కొందరు పాశ్చాత్య నాగరికతా వ్యామోహంలో మనదైన హైందవ సంస్కృతిని, సాంప్రదాయాల్ని విస్మరిస్తున్న తరుణంలో కొందరు తల్లిదండ్రులు వారి సంతతిని మన రీతి నీతి పద్ధతిలో పెంచి పెద్ద చేస్తున్నవారు ఉన్నారు. కన్న తల్లిదండ్రుల్ని ఎంతగానో అభిమానించి గౌరవించే పిల్లలు ఉన్నారు. తాత తండ్రుల కీర్తి ప్రతిష్టలను గుర్తించి తమ జీవిత విధానాన్ని నిర్ణయించుకొని వర్తిస్తూ కన్నవారికి ఆనందాన్ని కలిగించేవారు కొందరు. వారే మన హైందవ సంస్కృతికి వారసులు, భావితరానికి ఆదర్శప్రాయులు. ఈ తత్వానికి ప్రతిబింబమే ఈ నా నవల జీవన రాగాలు. ఇట్లు రచయిత చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ. ఇక జీవన రాగాలు ధారావాహిక మొదటి భాగం ప్రారంభిస్తాం. అయ్యా పోస్ట్! దశరథ రామయ్య గారిని సమీపించి మెల్లగా పలికాడు పోస్ట్ మ్యాన్ వెంకన్న. దినపత్రికను చూస్తున్న దశరథ రామయ్య గారు దృష్టిని పక్కకు మరల్చి వెంకన్నను చూశాడు. ఏం వెంకన్న, అంతా బాగున్నారా? చిరు దరహాసంతో అడిగాడు దశరథ రామయ్య. బాగున్నారయ్యా, అంతా తమ దయ. మీరే కదయ్యా నాకు ఈ ఉద్యోగాన్ని ఇప్పించారు. మీ రుణాన్ని నేను ఈ జన్మలో తీర్చుకోలేను, ఎంతో వినయంగా చెప్పాడు వెంకన్న. నీకు 2 కొడుకులు, 1 కూతురు కదూ నాలాగే? నవ్వుతూ అడిగాడు దశరథ రామయ్య. అవునయ్య గారు. పిల్లల్ని బాగా చదివించు. ఏదైనా అవసరమైతే వచ్చి నన్నడుగు, సరేనా? అలాగే అయ్యగారు. కవర్ను దశరథ రామయ్యకు అందించాడు వెంకన్న. నేను వెళ్ళి వస్తానయ్యా, ఎంతో విధేయతతో చెప్పాడు. మంచిది. కవర్ను పరిశీలనగా చూస్తూ యాంత్రికంగా పలికాడు దశరథ రామయ్య. వాలు కుర్చీలో వెనక్కు వాలి కవర్ను విప్పి అందులోని ఆహ్వాన పత్రికను చేతికి తీసుకొన్నాడు. ఆ ఆహ్వాన పత్రిక లేత ఆకుపచ్చ రంగులో ఉంది. ఎంతో అందంగా బంగారు రంగుతో అక్షరాలు తెలుగులో చిత్రించబడి ఉన్నాయి. అందులో ఇలా ఉంది. కళ్ళ అద్దాల్ని సరిచేసుకుని చదవడం ప్రారంభించారు దశరథ రామయ్య. కౌసల్య దశరథరామ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక. రిబ్బన్ కటింగ్ ఓపెనింగ్ సెరిమనీ. శ్రీయుతులు పివి నారాయణ శర్మ, జిల్లా కలెక్టర్. ఈ మహోత్సవానికి అందరూ ఆహ్వానితులే. దయతో విచ్చేసి మమ్ములను ఆశీర్వదించ ప్రార్థన. వారం మంగళవారం. తేదీ సమయం 6 గంటల నుండి 9 గంటల మధ్య. ఇట్లు మేనేజింగ్ డైరెక్టర్ దశరథ నందన. శాంతం చదివి సుదీర్ఘమైన నిట్టూర్పును విడిచారు దశరథ రామయ్య. వారి నయనాలు కన్నీటితో నిండిపోయాయి. మనస్సులో వ్యక్తం చేయలేని మూగ బాధ. కళ్ళు మూసుకున్నాడు. నయనాల్లో సుళ్ళు తిరుగుతున్న కన్నీరు చెక్కిళ్లపైకి దిగజారాయి. శరీరానికి చిరు చెమట పట్టింది. వాలుకుర్చీలో అచేతనంగా ఉండిపోయారు. ఏమండి? అర్ధాంగి సుందరి కర్కశ స్వరం. ఏదో లోకంలో ఉన్న దశరథ రామయ్య ఆమె పిలుపును ఆలకించలేదు. దగ్గరగా వచ్చి సుందరి, ఏమండి మిమ్మల్ని పిలిచేది, కాస్త హెచ్చు స్థాయిలో రుసరుసలాడుతూ అంది. సుందరి ఈ పద ఉచ్చారణ సమ్మెట దెబ్బలా దశరథ రామయ్య చెవులకు సోకింది. తొట్రుపాటుతో కళ్ళు తెరిచాడు. చెక్కిళ్లపైని కన్నీటిని పైపంచతో అద్దుకుంటూ వెనక్కు తిరిగి చూశాడు దశరథ రామయ్య. భద్రకాడిలా సింగారించుకొని సుందరి కుర్చీకి దగ్గరలో వెనుక నిలబడి ఉంది. ఏమిటి సుందరి? ఆమె వైపు చూడకుండానే అడిగాడు. నేను మా అమ్మగారింటికి వెళ్తున్నాను. నిన్న నేనడిగితే మీరు రానన్నారుగా, అసహనంగా అంది సుందరి. అవును, నీవు వెళ్ళిరా, ఖచ్చితంగా చెప్పాడు. ఇంతలో గుర్రబండిని తోలే మస్తాన్ సాహెబ్ అక్కడికి వచ్చాడు. అయ్యగారి వంక చూసి చేతులు జోడించాడు. అమ్మగారు, బండి సిద్ధంగా ఉందమ్మా. చేతులు కట్టుకుని
సవినయంగా మనవి చేశాడు మస్తాన్. ఎంతో కాలంగా వారి వద్ద ఉంటున్నాడు మస్తాన్. ఎంతో విశ్వాసపాత్రుడు. దశరథ రామయ్య గారి వదనం గంభీరంగా, అప్రసన్నంగా గోచరించింది మస్తాన్కు. జాగ్రత్తగా వెళ్ళిరండి మస్తాన్, కుర్చీ నుండి లేస్తూ చెప్పాడు దశరథ రామయ్య. సుందరి దృష్టి దశరథ రామయ్య చేతిలోని ఆహ్వాన పత్రికపై పడింది. ఎవరిది ఆ ఆహ్వాన పత్రిక? వెటకారంగా అడిగింది సుందరి. నీకు కానీ నీ పెద్ద కొడుకు పంపాడు. ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నట్ట. సుందరి కళ్ళలోకి చూశాడు దశరథ రామయ్య. పనిమనిషి లక్ష్మి సూట్ కేసుతో గుర్రపు బండిని సమీపించింది. దశరథ రామయ్య చేతిలోని పత్రికను లాక్కొని క్షణంసేపు చూసి కుర్చీలో పడేసి బండి వైపుకు వేగంగా నడిచింది సుందరి. మస్తాన్ పరుగున ఆమె కంటే ముందు బండిని సమీపించాడు. లక్ష్మి సూట్ కేసును బండిలో పెట్టింది. దశరథ రామయ్య బండి దగ్గరకు వచ్చాడు. సుందరి బండి ఎక్కింది. లక్ష్మి, ఇల్లంతా నీట్గా సర్దు. సింహ గర్జనలా ఉంది ఆ హెచ్చరిక. అలాగే అమ్మగారు, ఎంతో వినయంగా చెప్పింది లక్ష్మి. మస్తాన్ పద. మస్తాన్ వంక చూసి సిగ్నల్ ఇచ్చింది. మస్తాన్ బండి ఎక్కాడు. బండి కదిలింది. వీధిలోకి ప్రవేశించింది. లక్ష్మి ఇంట్లోకి వెళ్ళిపోయింది. దశరథ రామయ్య వీధి గేటు వరకు నడిచాడు. పరుగులాంటి నడకతో వస్తూ ఉన్న శంకరాన్ని చూశాడు. శంకరం దశరథ రామయ్యను సమీపించాడు. ఏమిటి బావా ఇక్కడ నిలబడి ఉన్నావు? మీ అక్క వాళ్ళ అమ్మగారి ఊరికి ఇప్పుడే వెళ్ళింది. ఏమిటి విషయం? వాళ్ళ అన్నగారి పుట్టినరోజట. ఎప్పుడు? రేపు. ఓహో అలాగా, పదండి బావా ఇంట్లోకి వెళ్దాం. తల ఆడించి దశరథ రామయ్య వెనక్కు తిరిగాడు. ఇరువురు భవంతి ముందరి వరండాలోకి ప్రవేశించారు. కుర్చీలో కూర్చున్నారు. శంకరయ్య దశరథ రామయ్య ముఖాన్ని పరీక్షగా చూశాడు. వారి ముఖంలో చాలా విచారం గోచరించింది శంకరానికి. చాలా దిగులుగా ఉన్నట్లున్నావు. కారణం ఏమిటి బావా? వెంకన్న ఇచ్చి వెళ్ళిన ఆహ్వాన పత్రికను దశరథ రామయ్య శంకరయ్యకు అందించాడు. దాన్ని అందుకుని 2 క్షణాలు పరీక్షగా చూసి శంకరయ్య నవ్వుతూ, బావా, నా అల్లుడు స్వయంగా వచ్చి ఎంతో ఆదరాభిమానాలతో యోగక్షేమాలను విచారించి ఈ పత్రిక ఇచ్చి, మామయ్య మీరు తప్పక రావాలి అంటూ నా చేతులు పట్టుకున్నాడు. నా పాదాలను తాకి నా ఆశీర్వాదాలను తీసుకుని ఎంతో ఆనందంగా చెప్పాడు శంకరయ్య. దీక్షగా విన్న దశరథ రామయ్య మనస్సులో, వాడు నా కొడుకు అనుకున్నాడు. శంకర, నీవు వెళ్తావు కదూ? ప్రశ్నార్థకంగా అతని ముఖంలోకి చూశాడు దశరథ రామయ్య. ఏంటి బావా ఆ ప్రశ్న? నేను వెళ్లకుండా ఎలా ఉండగలను? ఫ్యాక్టరీని కట్టింది నేనే కదా. తప్పకుండా వెళ్ళు. వాడికి నీ ఆశీస్సులతో పాటు ఈ తండ్రి ఆశీస్సులను నీవే చెప్పి ఆశీర్వదించిరా ఎంతో ప్రాధేయపూర్వకంగా చెప్పాడు దశరథ రామయ్య. ఆ క్షణంలో దశరథ రామయ్య నయనాల్లో కన్నీటి తడిని గమనించాడు శంకరయ్య. గత చరిత్ర అంతా తెలిసినవాడు, అయినవాడు, ఆప్తుడు. మీరు నాకు చెప్పాలా బావా? అది నా కర్తవ్యం కదా. అవును, శూన్యంలోకి చూస్తూ మెల్లగా పలికాడు దశరథ రామయ్య. బావా, మీతో ఈ విషయాన్ని చెప్పాలని వచ్చాను. ఇక నేను వెళ్ళొస్తాను. మంచిది శంకర, ప్రీతిగా అతని భుజాన్ని తట్టాడు దశరథ రామయ్య. శంకరయ్య బావగారి పాదాలు తాకి నమస్కరించి వెళ్ళిపోయాడు. సమయం సాయంత్రం 4:30 ప్రాంతం. ఆ సమయంలో టీ తాగడం దశరథ రామయ్యకు అలవాటు. లక్ష్మి వచ్చింది టీ తీసుకొని. అయ్యగారు, టీ తీసుకోండి. కప్పు సాసర్ అందించింది లక్ష్మి. టీ కప్పును అందుకొని తాగి టీపాయ్పై ఉంచాడు. కప్పును తీసుకొని లక్ష్మి ఇంట్లోకి వెళ్ళిపోయింది. వందనాలు ప్రభు, వందనాలు. దరహాస వదనంతో పురోహితుడు పొండరీక శర్మగారు దశరథ రామయ్యను సమీపించారు. వారిరువురూ సమవయస్కులు. పొండరీక శర్మ మంచి పండితులు, మహాజ్ఞాని, చక్కటి మాటకారి. దశరథ రామయ్యకు ప్రియమిత్రుడు. కూర్చో పొండరీక, నవ్వుతూ చెప్పాడు దశరథ రామయ్య. పొండరీక శర్మగారు కూర్చున్నారు. అయ్యా, మన పెద్ద అబ్బాయి గారు నన్ను కలిశారు. ఫ్యాక్టరీలో పూజ జరిపించాలని కోరారు. పత్రికను ఇచ్చి నా ఆశీస్సులను స్వీకరించి వెళ్ళారు. వచ్చే దశమి గురువారం నాడు, అంటే మీరు పుట్టినరోజు 27వ తేదీ సోమవారం ఫ్యాక్టరీ తెరిచే కార్యక్రమం ఉదయం 10:48 నుండి 12:24 మధ్యకాలంలో జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తమరు ఆ కార్యక్రమాన్ని
నేను జరిపించేటందుకు నాకు అనుమతిని ప్రసాదించవలసిందిగా నా కోరిక. ఎంతో వినయంతో దరహాస వదనంతో కోరాడు పొండరీక శర్మ. పొండరీక శర్మగారి మృదుమధుర వచనాలకు, అభినయానికి దశరథరామయ్య వదనంలో ఎంతో ఆనందం. పొండరీక, నువ్వు అలాంటి మంచి పని చేయడానికి నా అనుమతి కావాలా? ఆశ్చర్యాన్ని అభినయిస్తూ అడిగాడు దశరథరామయ్య. అవును మిత్రమా, మీరు నా యజమానులు. మాకున్న మాన్యాలు, ఈ ఊళ్ళో ఉండే గుళ్ళు, పాఠశాలలు అన్నీ మీ పూర్వీకులు మీరు ఏర్పరిచినవే. మీ సుపుత్రుడు ఆ ఫ్యాక్టరీ మూలంగా మన ప్రాంతంలో ఉన్న ఎన్నో పేద కుటుంబాలకు ఉపాధి కల్పించబోతున్నాడు. తాత తండ్రుల పేరు నిలబెట్టబోతున్నాడు. నాకు చిన్న పాత్రను ఇచ్చాడు. నాలోని సంతోషాన్ని నీతో పాలు పంచుకోవడం నా ధర్మం కదా, నవ్వుతూ చెప్పాడు పొండరీక శర్మ. ఆ క్షణంలో దశరథరామయ్య వదనంలో ఎంతో ఆనందం. నవ్వుతూ, పొండరీక, వెళ్ళి ఘనంగా జరిపించు అన్నారు. చాలా సంతోషం మిత్రమా, ఇక నేను వెళ్ళి వస్తాను అన్నాడు పొండరీక శర్మ. మంచిది. పొండరీక శర్మ నమస్కరించి వెళ్ళిపోయారు. వెంకన్న ఇచ్చి వెళ్ళిన ఆహ్వాన పత్రికను చేతికి తీసుకున్నాడు. పత్రిక చివరనున్న 2 లైన్లను దీక్షగా చూశాడు. దశరథ నందన, మేనేజింగ్ డైరెక్టర్. అప్రయత్నంగా ఆ పదాల్ని వారి పెదాలు పలికాయి. సుదీర్ఘమైన నిట్టూర్పుతో వాలు కుర్చీలో వెనక్కి వాలిపోయాడు. మనస్సు నిండా తన పెద్ద కుమారుని తలపులు, తనకు ఎంతో ప్రియమైన శంకరయ్య, పొండరీక శర్మ, తన బిడ్డను గురించి పలికిన పలుకులు మస్తిష్కంలో మారుమోగాయి. ఇంకా ఉంది జీవన రాగాలు ధారావాహిక 2వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.